గౌతమ్ గంభీర్‌కి ఈ పిచ్చేంది మామ అసలు. ఓసారి నేను చెప్పిందంతా విన్న తర్వాత మీకు కూడా అలానే అనిపిస్తుందో లేదో కామెంట్స్‌లో చెప్పేయండి మామ. సార్ 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 ఏంటి సార్ అది? ఇంకా విషయానికొస్తే లేటెస్ట్‌గా మన ఇండియన్ క్రికెట్ టీమ్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడబోతుందని అందరికీ తెలుసు. కానీ ఓసారి మన ఇండియన్ స్క్వాడ్ మొత్తం చూస్తే మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్ ఐదర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్స్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్. ఎంత గౌతమ్ గంభీర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అయితే టీం మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్తో నింపేస్తున్నాడని చాలామంది విమర్శిస్తున్నారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? కానీ అందరూ ఒక పాయింట్ మర్చిపోతున్నారు, అదే లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. మన ఇండియన్ క్రికెట్ టీమ్ హిస్టరీ చూసుకుంటే పాస్ట్లో లెఫ్ట్ హ్యాండర్స్ అనేవారు చాలా రేర్గా దొరికేవాళ్ళు. కానీ ఐపీఎల్ అండ్ అదర్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ పుణ్యమాని మనకి టాలెంట్ పూల్ అనేది అద్భుతంగా ఉంది. దానివల్ల బోత్ ఇన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ అద్భుతంగా కుదురుతుంది ఈ టైంలో. సో ఈ నిర్ణయం ఖచ్చితంగా ఇండియాకి లాంగ్ రన్లో బెనిఫిట్స్ ఇస్తుందని నా అభిప్రాయం.